ఓం నమ శివాయ. నా పేరు అంజన. ఈ రోజు మేము పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి వచ్చాం. ఇక్కడ ఈ టెంపుల్ లో మనం 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు, అన్ని ఒకే చోట. మనకు ఒక్కొక్కసారి వీలవుతుంది, ఒక్కోసారి వీలవుతుంది. అన్ని టెంపుల్స్ మనం కవర్ చేయలేము, కానీ అన్ని ఒకే చోట ప్రతి మానవుడు ఒకేసారి అన్ని దర్శనం చేసుకోవచ్చు. అలాగే మెయిన్ టెంపుల్ లో పుణ్యలింగేశ్వర స్వామి అమ్మవారు చాలా చక్కగా ఉన్నారు. ఈ దర్శనం అయిపోయిన తర్వాత మేము గోశాలకు వెళ్ళాము. పక్కనే మనకు అన్ని అందుబాటులో ఉన్నాయి ఒకే ప్లేస్ లో. గోశాల దర్శనం తర్వాత పక్కనే మనకి 12 జ్యోతిర్లింగాలకి అభిషేకం చేసుకునే ఫెసిలిటీ కూడా కల్పించారు. ఇక్కడ మన చేతులతో శివుడికి మనస్ఫూర్తిగా అభిషేకం చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఈ ఆలయం పేరు పుణ్యలింగేశ్వర స్వామి ఆలయం అని పెట్టారు కదా, మనకి 2 విషయాలను గుర్తు చేస్తుంది. పుణ్యం మనం ఎలా సంపాదించుకోవచ్చు దేవుడి దర్శనంతోని, ఇంకో మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి మానవ సేవే మాధవ సేవ అని. ఆ 2 స్పష్టంగా అందరికి అర్థమయ్యే విధంగా ఈ ఆలయ నిర్మాణం ఉంది. ఆ ఆలోచన మనకి రావాలి అంటే ఖచ్చితంగా ఈ క్షేత్రాన్ని విజిట్ చేయాలి మనం అందరం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. ఇక్కడికి రాగానే ఫస్ట్ బొట్టు పెట్టే విధానం నాకు చాలా మంచిగా అనిపించింది. కాళ్ళు కడుక్కొని లోపలికి రావడం కానీ, ఫస్ట్ గణపతిని దర్శించుకోవడం, ఈ రోజు నేను వినాయకుడిని దర్శించుకోవడం, దేవుడికి అలంకారం కానీ చాలా బాగుంది. ఇక్కడ పంతులు చేసే అర్చన కార్యక్రమాలు కానీ మాకు చాలా నచ్చినాయి. ఫస్ట్ లోపలికి రాగానే అందరూ వెళ్ళండి లోపలికి, ఇక్కడ దర్శనం చేసుకొని చూపించడం కానీ అవి చాలా బాగున్నాయి. 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవడం, మాణికేశ్వరి మాత దగ్గర కుంకుమ పెట్టారు. కుంకుమ చూడంగానే నాకు చాలా ఆనందంగా అనిపించింది. అన్ని శివలింగాలకు మా చేతులతో అభిషేకం చేసుకోవడం ఇంకా బాగా అనిపించింది. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది. ఇక్కడ అమ్మ నాన్న అనాథాశ్రమం కూడా ఉందండి. దయచేసి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి సహాయం చేయొచ్చు, సేవ కూడా చేయొచ్చండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. ఓం పుణ్యలింగేశ్వర. ఇప్పటి వరకు డైరెక్ట్గా 3 జ్యోతిర్లింగాలు చూశాను. బట్ మిగతా జ్యోతిర్లింగాలు ఇక్కడికి వచ్చాక దర్శించుకోవడం జరిగింది. సేమ్ అలా అక్కడైతే ఎలా ప్రతిష్ఠించారో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉన్నది. ఏకకాలంలో 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవడం నాకు చాలా మంచిగా అయినది. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క జ్యోతిర్లింగానికి నా చేతులతో స్వయంగా అభిషేకం చేశాను. చాలా బాగున్నది. సెకండ్ టైం రావడము, బట్ ఇక్కడికి వస్తే మానసిక ప్రశాంతత చాలా బాగుంది. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు ఎం శ్రీనివాసరావు అండి. సో ఇక్కడ ఈ టెంపుల్లో ఒకే చోట జ్యోతిర్లింగ దర్శనము, వినాయకుని దర్శనము, పక్కనే ఉన్న శ్రీ మాణిక్యాంబదేవి ఆలయము, ఒకే చోట ఇన్ని దేవాలయాలు దర్శనం కలిగించడం మా యొక్క పుణ్యంగా భావిస్తున్నాము. చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ వాతావరణం కానీ అంతా. మా రావటం మా సుకృతంగా భావిస్తున్నాము ఇక్కడికి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఈ పుణ్యలింగేశ్వర స్వామివారి దివ్యక్షేత్రం గురించి మాకు ఇన్స్టాగ్రామ్లో చూసి మేము ఇన్స్పైర్ అయ్యి స్వామివారిని ఎలాగైనా దర్శించుకోవాలని ఇక్కడికి విచ్చేసినాము. 12 జ్యోతిర్లింగాలు అద్భుతంగా ప్రతిష్ఠించారు. అన్ని ఒకే చోట. మనం భారతదేశం అంతటా తిరగలేని భక్త మహాశీలకు ఇక్కడ అద్భుతమైన అవకాశం ఇచ్చి 12 జ్యోతిర్లింగాలు అన్నింటినీ ఒక చోట ప్రతిష్ఠించి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మేము కూడా ఇక్కడ గోశాలకి వెళ్ళాము. 12 జ్యోతిర్లింగాలకు స్వహస్తాలతో అభిషేకం చేశాము. ఈ క్షేత్రం ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించిన శ్రీ శంకర గురూజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. శ్రీ పుణ్యలింగేశ్వరుని దర్శించుకున్నాము. చాలా సంతోషకరము. మా ఊరు నుంచి చాలా మంది వచ్చారు. మేము కూడా చూద్దామని వచ్చినాము. వీడికి వచ్చినాక మాకు చాలా సంతోషం దేవుని దర్శించుకున్నందుకు. ఇక్కడ కూడా చేయని అభిషేకం, మేము ప్రతి లింగానికి కూడా నీళ్లతోటి అభిషేకం చేశాము. చాలా సంతోషంగా ఉన్నది. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నమస్కారం అండి. నేను పోచంపల్లి నుండి వచ్చానండి. నా పేరు సిద్ధులు. మేము ఫ్యామిలీతో వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దర్శించుకోవడానికి బాగుంది. పుణ్యక్షేత్రాలన్నీ ఇక్కడే ఉన్నాయి. శివలింగాలన్నీ ఇక్కడ దర్శించుకోవడం బాగా అనిపించింది మాకు. ఇక్కడ వచ్చిన తర్వాత మాకు ఇక్కడ స్వయంభూ లింగాలకి అభిషేకం చేసుకోవడం కూడా బాగా అనిపించింది. ఇక్కడికి వస్తే అన్ని ప్రశాంతతగా ఉండొచ్చు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు మౌనిక. మేము కల్వకుర్తి నుంచి వచ్చినాము. ఫ్యామిలీతో కలిసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. మేము చాలా బాగా అనిపించింది. బొట్టు పెట్టే విధానం కానీ, ఒకటే దగ్గర 12 జ్యోతిర్లింగాలను చూడడం చాలా బాగుంది. రావడమే ఇక్కడ వచ్చి రిసీవ్ చేసుకునే విధానం కానీ, టెంపుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చాలా చాలా బాగా అనిపించింది. ఓం
శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఇక్కడ జ్యోతిలింగాలు అన్నీ చాలా మంచిగా ఉన్నాయి. అక్కడ దూరం పోయిందానికంటే ఇక్కడ దగ్గర కూడా మంచిగా దేవుణ్ణి మంచిగా దర్శించుకోవచ్చు. అభిషేకాలు కూడా జ్యోతిలింగాలు మంచిగా చేసుకోవచ్చు. ఎక్కడెక్కడో చాలా దూరంగా ఉంటాయి. ఇప్పుడు శ్రీశైలం మల్లన్న, కాశీనాథ్, అక్కడెక్కడ చాలా మా రామలింగేశ్వర స్వామి ఇవన్నీ దూరం ఉన్నాయి కాబట్టి ఇక్కడ దగ్గర మంచిగా పెట్టారు, చాలా బాగున్నాయి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. నా పేరు మహేశ్వరి. పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంది. ఇక్కడ ముఖ్యంగా ప్రత్యేకమైంది ఏంటంటే 12 జ్యోతిర్లింగాలు మనకు కొన్నే తెలుసు. శ్రీశైలం ఇక్కడ దగ్గర ఉన్న లింగాలు తెలుసు, కానీ ఇంకా మన స్టేట్లు దాటినవి అయితే మనం పోలేము. దాదాపు అందరం అన్ని డబ్బులు పెట్టుకొని అయితే పోలేం. కాబట్టి ఇక్కడికి వచ్చి మనమే దగ్గరుండి ఇక్కడ అభిషేకం చేసుకోవడము ఇవన్నీ బాగున్నాయి. మనకు నచ్చిన విధంగా ఎంతసేపు అయినా ఉండి దేవుని దర్శించుకునే అవకాశం కూడా ఇక్కడే ఉంది. ఒక కొబ్బరికాయ కొట్టాలని లేదు, ఒక టికెట్ ఉంది అనేది లేదు, ఏ రూల్స్ లేకుండా మనం ఎంతసేపు అయినా ఉండి దర్శనం చేసుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ప్రత్యేక మానవ సేవ మాధవ సేవ అన్నట్టు ఇక్కడ టెంపుల్ కి వస్తే 10 రూపాయలు దానం చేస్తే మన క్షేత్రం వెనకాల ఉన్న అనాథాశ్రమానికి యూజ్ అవుతుంది. మనం ఎట్లయితే దేవుణ్ణి మొక్కుతున్నామో మనం చేసే ఈ 5-10 రూపాయలు మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడడం వల్ల వాళ్ళకు కూడా మనం దేవుళ్ళలాగా కనిపిస్తాం. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఉంది, దర్శించుకోవడానికి బాగుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. నా పేరు భవాని. యూట్యూబ్ ఇన్స్టాలో చూసి వచ్చినాం. 12 జ్యోతిర్లింగాలు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోలేనందుకు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాం. చాలా బాగుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు అఖిల. టెంపుల్ ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చాను, మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. చాలా బాగుంది టెంపుల్స్. వివిధ ప్రదేశాలకు వెళ్ళి మనం దర్శనం చేసుకునే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు చూడడం వల్ల చాలా అద్భుతంగా ఉంది. ఎంట్రెన్సీలో బొట్టు చాలా బాగా పెడుతున్నారు. గోశాల కూడా బాగుంది. ప్రత్యేకంగా అభిషేకం చేయడం వల్ల చాలా ఆనందంగా అనిపించింది. ఇక్కడ చాలా బాగుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. ఇన్స్టాల్లో చూసినాము 12 లింగాలు ఉంటాయని, మాకు మంచిగా అనిపించింది. నేను ఫోన్లో చూశాను, రావాలనిపించేసింది. కృప వల్ల అయిందాక తీసుకొచ్చాడు, దర్శనం చేసుకున్నాం, 12 లింగాలకు అభిషేకం చేసినాం. మంచిగా ఉంది. మళ్ళీ ఇంకోసారి రావాలని కోరుకుంటున్నాం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. పుణ్యలింగేశ్వర స్వామి ఉందని తెలిసింది. ఈ రోజు మాది పెళ్లి రోజు కాబట్టి 12 జ్యోతిర్లింగాలని దర్శించుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా పుణ్యలింగేశ్వర స్వామి దర్శించుకున్నాం. గోశాల అభిషేకాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అందరూ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకోవాలని కోరుచున్నాం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు మహేందర్. ఇన్స్టాగ్రామ్ లో తెలిసి ఇక్కడ వచ్చాము. 12 జ్యోతిర్లింగాలు మంచి దర్శనం అనిపించింది. వేరే రాష్ట్రాల్లో ఉంది కాబట్టి అక్కడ పోలేక ఇక్కడ వచ్చినాం కాబట్టి మాకు మంచిగా అనిపించింది. గోశాలకు వెళ్తే దర్శనం మంచిగా అనిపించింది. ఇక్కడ వచ్చినా కానీ రాయి చెంబుతో అభిషేకం, జలాభిషేకం, శివలింగాలు చేయడం జరిగింది. అంతా మాకు మంచిగా అనిపించింది. ముందు కూడా మంచిగా డెవలప్ అయ్యి మంచిగా కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. చౌటుప్పల్ దగ్గర లింగాలు ఉన్నాయంటే వచ్చినాం మేము. చాలా మంచిగా అనిపించింది మాకు. ఇక్కడ గోగుల దగ్గర కూడా వెళ్ళాము, అక్కడ కూడా మంచిగా అనిపించింది. మాకు వచ్చినందుకు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. మంచాల్ మండల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి దర్శనం చేసుకోవడానికి వచ్చాం. ఆలయం చాలా బాగుంది. అంత ఫ్యామిలీ మొత్తం జ్యోతిర్లింగాలన్నిటికీ అభిషేకం చేసాం. ఇక్కడ చాలా బాగుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. జైకేశ్వరం గ్రామం. నేను నరసింహని. మేము ఇక్కడ ఇదివరకు 3 times వచ్చాము. మన చౌటుప్పల్లో పుణ్యలింగేశ్వర స్వామి యొక్క దేవస్థానం చాలా బాగుంది. చుట్టుపక్కల నుంచి కూడా చాలా మంది భక్తులు రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ మేము వచ్చి ఇక్కడ 12 జ్యోతిర్లింగాలను కూడా దర్శించుకోవడం జరుగుతుంది. అదే విధంగా అభిషేకాలు కూడా చేస్తూ ఉన్నాం. చాలా మంచిగా ఉందని మేము. ఓం
శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. ఇక్కడ టెంపుల్ వాతావరణం కానీ టెంపుల్ కానీ చాలా బాగుంది. ఇక్కడ ఒకరోజు సేవ గురించి సేవ చేయడానికి వచ్చాము. గుడి ప్రెమిసెస్ ప్లస్ అన్నదానం ఇవ్వటం జరిగింది. ఈరోజు మా మమ్మీ పేరు మీద డెత్ సెరమనీ ఉందన్నమాట. 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి కదా, జ్యోతిర్లింగాలు ఎక్కడికో మనం వెళ్ళి చూడాలంటే కష్టము. అన్ని జ్యోతిర్లింగాలు ఇక్కడే ఒకే చోట నిర్మించటం జరిగింది. మానవ సేవే మాధవ సేవ కదా, మనం చేయగలిగిన సహాయము మనం చేస్తున్నాము. అలాగే ఎవరు చేయవలసిన సేవ వాళ్ళు చేస్తూ ఉంటారు ఇక్కడ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఓం నమ శివాయ. నా పేరు సిహెచ్ రమణమూర్తి. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయ్యాను. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చి చాలా సంతోషపడ్డాము. 12 జ్యోతిర్లింగాలు ప్రతిష్ఠ చేయటం జరిగింది. అన్ని చోట్ల తిరిగి మనము ఈ జ్యోతిర్లింగాలు చూసే భాగ్యం చాలా తక్కువ మందికే కలుగుతుంది. కానీ అన్నిటినీ కూడా అక్కడైతే ఏ విధంగా ఉన్నాయో అదే స్ఫూర్తిగా ఉండేటట్టుగా ఇక్కడ కూడా వీళ్ళు ప్రతిష్ఠ చేయటము. సో అన్ని తిరగలేని వాళ్ళకి ఈ ఒక్క క్షేత్రంలో మనం వచ్చి చూసుకుంటే మనం అన్ని జ్యోతిర్లింగాలు చూసిన ఫలం మనకి దక్కుతుంది. అభిషేకం కూడా చేయటం జరిగింది. గోశాల కూడా ఉన్నది. గోశాల దర్శనం చేసుకున్నాము. మానవ సేవతో పాటు మాధవ సేవ కూడా చేస్తున్నారు. ఇటువంటి వాటిలో పాల్గొనటము మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తున్నది. ఇటువంటి క్షేత్రము చాలా అరుదుగా, ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అరుదుగా బహుశా ఇక్కడే ఉన్నది అని అనిపిస్తున్నది. ఇటువంటి క్షేత్రాన్ని మేము పదే పదే దర్శించుకోవాలని కోరుకుంటున్నాము. మా వంతు మేము సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాము. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. గట్టు యాదయ్య. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉన్నది. అన్ని రాష్ట్రాలు తిరిగి చూసే విధముగా ఇక్కడ ఒక్క దగ్గర ఏర్పాటు చేశారు. ఇది చూడడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నది, చాలా ఆనందంగా ఉన్నది. 1-2 గంటలలో అన్ని రాష్ట్రాలలో తిరిగిన పుణ్యం ఇక్కడ వస్తుంది చూడడం వలన. చాలా మాకు సంతోషంగా ఉంది, చాలా బాగున్నది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. నా పేరు గజ్జల శ్రీనివాసు. పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్కు రావడం చాలా ఆనందకరం. ఇక్కడ బొట్టు పెట్టే విధానం, మరి కాలు కడుక్కునే విధానం చాలా బాగున్నది. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడానికి డబ్బుతో కూడినది, చాలా టైంతో కూడినది. కావున ఇక్కడ రావడం ఒక 2-3 గంటలలో మంచి దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఇంకా అందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.